అభినందన సమావేశం జరిగింది. కానీ నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం మాత్రం నేను వచ్చి కొన్ని మాటలు మాట్లాడితే మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. అభినందనలు డెఫినెట్లీ గ్రామస్తుల ముందర అందరి ముందర తీసుకోవడం సంతోషంగానే ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏదైనా కొంచెం మీకు ఉపయోగపడి మీరు కూడా ఏదైనా దాని నుండి రిలేట్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఆ ప్రోత్సాహం ఉంటుందని ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. సో అందరూ ఫస్ట్ ఏంటంటే అందరూ స్పీచెస్ చెప్పారన్నమాట. ఏంటి 10/10 తెచ్చుకోవడం కానీ లేదంటే 10th పాస్ అవ్వడం కానీ ఇలాంటివి. కానీ నేను ఒకటే చెప్తాను, నా ఉద్దేశంలో చదువు అంటే క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే తెలుగులో ఏమంటే క్యూరియాసిటీ అర్థం తెలుసా? ఆసక్తి, తపన. తపన. చాలా వర్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే చదువుతున్నారో ఆ క్యూరియాసిటీ నేర్చుకోవాలన్న తపనతో చదివితే 10/10 వస్తుంది. యూపీఎస్సీలో ర్యాంక్ వస్తే అవన్నీ బై ప్రోడక్ట్స్ అంటే అవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ చదివేటప్పుడు జిజ్ఞాసతో చదవాలి. అంటే ఏదైనా నేర్చుకోవాలనే తపనతో చదవాలి. అంతే తప్పితే నాకు ఒక 10/10 రావాలని అట్లా నీ గోల్ ఉంటుందని కాదు. గోల్ ఉండాలి, గోల్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ గోలే ఎండ్ కావద్దు. చదువు నేర్చుకోవాలనే తపనతో చదివితే ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో అది మాత్రం అలవర్చుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఏంటి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇంటి దగ్గర నుండే కాదు, మీ ఫ్రెండ్స్ దగ్గర నుండి కానీ బుక్స్లో నుండి కానీ మూవీస్ నుండి కానీ దేనిలో నుండైనా నేర్చుకోవాలనుకుంటే. సో మొదటిగా ఆసక్తి డెవలప్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు 10th అంటే పాస్ అవ్వడం మీ ఉద్దేశమా గోలా లేదంటే 10/10 తెచ్చుకోవడం మీ గోలా? క్లియర్గా పాస్ అయితే చాలు, గోల్ క్లియర్ ఉండాలి. తెచ్చుకుందాం అనుకుంటున్నారా? అంటే 10/10 అంటే నేను మార్కుల పరంగా అంటలేదు. ఎప్పుడు బెస్ట్ ఉండాలనే ఇంటెన్షన్ ఉండాలి. పాస్ అనేది గ్రేడ్ మినిమం కాదు కావాల్సినంత మించి. అవును, మనకు టీచర్లు వాళ్ళందరికీ ఉంటుంది అది పాస్ అయితే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. కానీ మన ఉద్దేశం ఏంటి? మనం 10/10 తెచ్చుకోవడం. అంటే 10/10 అంటే నేను ఎంచుకున్న ఫీల్డ్లో కానీ దేనిలో కానీ నేను బెస్ట్ ఉంటాను. ఆ బెస్ట్ ఉండాలన్న యాటిట్యూడ్ ఎప్పుడు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాలంలో కాంపిటీషన్ ఎట్లుందంటే బయట అందరికీ చాలా రిసోర్సెస్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ప్రతి ఒక్కరు గ్రామాల నుండి కూడా చదువుకోగలుగుతున్నారు, గ్రామాల నుండి కూడా యూపీఎస్సీ లాంటి పరీక్షలు పాస్ అవ్వగలుగుతున్నారు. అట్లాంటి కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో మనం నెగ్గాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు బెస్ట్ ఉండాలన్న యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. అంటే నీ బెస్ట్ ఉండాలంటే నేనే అందరికంటే బెస్ట్ అట్లా అది కదా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నేను చేసే పని నేను కరెక్ట్గా చేస్తాను, 100%తో చేస్తాను, నాకు బెస్ట్ రిజల్ట్స్ కావాలి. ఇట్లా నా యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి కంప్లైనింగ్ యాటిట్యూడ్ అన్నది ఉండదు. కంప్లైనింగ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈరోజు ఎంపీపీ గారు మీకు షూస్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అది మీ హక్కు. ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ రైట్ అండర్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో మీ హక్కు. మీకు ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఏంటంటే మనం గ్రేట్ఫుల్ ఉంటాడు, థ్యాంక్ఫుల్ ఉంటాడు. కానీ అది మీ హక్కు కూడా. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ప్లేసెస్లో లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు హక్కు ఉంది, మీరు అడగచ్చు కూడా వెళ్ళి మాకు లేదు అని. ఎందుకంటే అది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది తెలుసుకోవాలి. సో దాంతో అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మైండ్. సో దాని తర్వాత క్వశ్చనింగ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. క్వశ్చనింగ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? ఇప్పుడు వచ్చి మీ టీచర్స్ కానీ లేదంటే ఎవరైనా నేను చెప్తున్నా 10 మాటలు చెప్తాను. మీరు ఏంటంటే టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్, లేదంటే పెద్దలు ఎవరైనా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చెప్పిన మాటలు వినడం ఇంపార్టెంట్. కాకపోతే మీకంటూ మీకు సొంత మైండ్ అన్నది ఉండాలి. సొంత మైండ్ అంటే ఏంటి? ఓకే ఇది చెప్తున్నారు, ఇది కరెక్టా తప్పు అనిపిస్తే అడగచ్చు. ఎందుకు తప్పు అనిపిస్తుంది మీరు చెప్పగలుగుతారా నాకు, లేదంటే కరెక్ట్ అనిపిస్తుంది కరెక్టా అనేది. ఎప్పుడు కూడా మనకు ఆ మైండ్ మనకంటూ సొంత మైండ్ ఏమవుతుందంటే ఆ నేర్చుకోవాలనే తత్వం ఉంటుంది. యూ విల్ గో ఏ లాంగ్ వే. సో అది అలవర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పుస్తకాలు చదవడం అంటే ఏంటి? అకాడమిక్ బుక్స్ అవన్నీ చదువుతారు. అంటే స్కూల్లో ఇచ్చే బుక్స్ కానీ లేదంటే ఏ 6th క్లాస్ అంటే 6th క్లాస్ బుక్స్ అన్ని సబ్జెక్ట్స్ బుక్స్ అని చదువుతారు. అలా కాకుండా వేరే బుక్స్ చదవడం, న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏది ఇస్తున్నాం, నేను కలెక్టరే అవ్వాలని అనట్లేదు, అందరూ కలెక్టర్లే అవ్వాలని అనట్లేదు. ఎన్నో రంగాలు ఉన్నాయి, ఎంతో ముందుకు వెళ్తుంది భారతదేశం, ఎన్నో ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ
ఎక్కడైనా కూడా ఆ సామాజిక తత్వం ఉంటుంది కదా, అది అలవర్చుకుంటే మీరు మీ కుటుంబాన్ని కాకుండా దేశాన్ని కూడా హెల్ప్ చేసిన వాళ్ళు. సో దానికోసం మీరు ఏం చేయాలి, చాలా పుస్తకాలు చదవడం, న్యూస్ పేపర్ చదవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా తెలుసుకోండి. నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా అడగండి. నాకు ఒకటే చెప్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఏమంటారు, మనమైతే బెస్ట్ ఉండాలని యాటిట్యూడ్ ఉండాలి. హార్డ్ వర్క్ షార్ట్ కట్స్ అయితే లేదు. అదే ఏమి అవుతాం ఇట్లా ఇట్లా షార్ట్ కట్సే లేవు. ఒకవేళ మీరు డెఫినెట్లీ పెద్ద 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 పొజిషన్కి వెళ్ళాలి, లేదంటే ఈ జనరేషన్ గ్యాప్ ఏదైతే తగ్గించాలి, లేదంటే అదే మంచి ఉన్నత పొజిషన్స్కి వెళ్ళాలి, ఇలాంటి చదువుకుంటే మాత్రం దానికి షార్ట్ కట్స్ హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాల్సింది. సో ఏ చెప్పాలనుకుంటే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి.